ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీరమణాయ నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 13 రోజులుగా మనం శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథం భగవాన్ శ్రీ రమణ మహర్షి తరచుగా ఉదహరిస్తూ చెప్పినటువంటి గ్రంథం. ఇది అద్వైత గ్రంథం. ఈ త్రిపుర రహస్యాన్ని శ్రీ దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పారు. పరశురాముడు హరితాయనుడికి చెప్పాడు. ఆ హరితాయనుడు దీన్ని సంస్కృతంలో 12,000 శ్లోకాలతో వ్రాశారు. ఇందులో 3 భాగాలు: 1 మాహత్యఖండం, 2 జ్ఞానఖండం, 3 చర్యాఖండం. ఈ మూడింటిలో జ్ఞానఖండం అనేది పూర్ణమైనటువంటి అద్వైతాన్ని బోధించే భాగం. ఈ జ్ఞానఖండాన్ని శ్రీ పోలూరి హనుమత్ జానకీ రామశర్మ గారు తమ యొక్క వ్యాఖ్యానంతో పాటుగా సరళంగా ఆంధ్రంలో మన తెలుగులో అనువదించారు. శ్రీ రమణ భగవానులు ఎంతగానో మెచ్చుకొని ఈ గ్రంథాన్ని పాఠకుల కోసం, సాధకుల కోసం అనుగ్రహించారు. కాబట్టి శ్రీ రమణాశ్రమం వాళ్ళు స్వామివారికి ఈ గ్రంథం అంటే ఇష్టం కాబట్టి దీన్ని ముద్రాపణ చేసి మన ఆంధ్ర పాఠకులకి అందుబాటులోకి తెచ్చారు. ఈ అవకాశాన్ని ఆధ్యాత్మిక సాధకులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశ్యంతో ఎప్పుడో 2014లో మా మిత్రులు ఉరుమా నాగేంద్ర వరప్రసాద్ గారు నాకు బహుకరించారు ఈ గ్రంథాన్ని. అది నేను అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించింది, మీతో పంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అనేటువంటి ఒక సమూహం మనం అందరం ఉన్నాం. అటువంటి సమూహంలో ఉన్న మీరందరూ కూడా అద్వైత భావాన్ని, జ్ఞానామృతాన్ని, భక్తి, జ్ఞానం, వేదాంతం ఈ మూడింటిని కూడా అలవరుచుకుంటున్నటువంటి, సాధన చేస్తున్నటువంటి మహాత్ములు. కాబట్టి మీ అందరికీ కూడా ఇది బాగా ప్రయోజనకారి అవుతుందని నేను కూడా భావించి నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రుడి యొక్క కృపతోటి మీతో పంచుకుంటున్నాను. గత 13 రోజులుగా నిన్న మహాసేనుడి యొక్క భావనా సిద్ధిని గురించి మాట్లాడుకొని దానికి జానకి రామశర్మ గారు అందించినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనం విన్నాం. ఈ రోజున 14వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది 15వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు జ్ఞానఖండ సారం. పరశురాముడు
ఈ శైలలోక ఆఖ్యానాన్ని వినిన తరువాత తన ఆశ్రమానికి వెళ్ళి గురువైనటువంటి దత్తాత్రేయులు వారు చెప్పినట్టుగా తాను విన్నదాన్ని విమర్శించి మళ్ళా గురువుగారి దగ్గరికి వచ్చాడు. ప్రణామం చేసి తాను గ్రహించినటువంటి దాన్ని ఆయనకి నివేదిస్తూ దాని మీద తాను విచారణ చేసే సందర్భంలో కలిగినటువంటి సంశయాలని ఈ విధంగా అడిగాడు. ఓ దత్త భగవానుడా, నీవు అనేక కథలతో చెప్పినటువంటి విషయాన్ని నేను కూడా అనేక విధాలుగా తర్కించాను, ఆలోచించాను. నాకు ఇంతవరకు తెలిసింది లేకపోతే తెలుసుకోవటానికి లేక జ్ఞానం అన్నది ఒకటే సత్యంగా కనిపిస్తోంది. ఇంతవరకు నాకు తెలిసింది తెలుసుకోవడానికి లేదా జ్ఞానం సంపాదించడం అనేది ఒక్కటే సత్యంగా కనిపిస్తోంది. తెలుసుకోబడుతున్నదంతా కూడా కల్పితం. అద్దంలో కనిపించే నగరం వలె తెలియబడుతున్నదంతా కూడా అసత్యమే. జ్ఞానమే రూపంగా కలిగినటువంటి ఆ పరమేశ్వరి స్వాతంత్ర్యం యొక్క మహిమ వల్ల కొండకు మట్టి కావాల్సినట్లుగా ఏ పదార్థంతో నిమిత్తం లేకుండా అవసరం లేకుండా తన యందే అవ్యక్తము మొదలైనటువంటి భేదాలతో సమస్త జగత్తును భాషింపజేయగలుగుతోంది. ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్లు తోచటం అనేదే అవ్యక్తం. మీరు చెప్పిన దాన్ని సూక్ష్మంగా విచారిస్తే నాకు ఇంతవరకు తోచింది. తెలుసుకోవడం అనేది సంవేదనం లేకపోతే సంవిత్తి, తెలియబడేది వేద్యం. వేద్యంతో ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా సంబంధం లేకుండా శుద్ధంగా ఉండడమే సంవిత్తి యొక్క యథార్థమైనటువంటి స్వరూపమని పెద్దలు చెబుతారు. కానీ వేద్యము సంవేద్యములో ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది. అటువంటప్పుడు వేద్యము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి సంవేదాన్ని పొందటం ఎట్లా వీలవుతుంది? దానిని ఆ విధంగా పొందకపోతే పురుషార్థమే లేదు కదా. మోక్షమే పురుషార్థము. ఆ మోక్షము యొక్క స్వరూపం ఏంటి? జ్ఞానం కలిగినంతనే మోక్షం కనుక కలుగుతూ ఉంటే ఆ మోక్ష స్థితిలో వ్యవహారం ఏ విధంగా కుదురుతుంది? మరి వ్యవహారపరాయణులైనటువంటి జ్ఞానులు కనిపిస్తున్నారు. వాళ్ళకి వేదరాహిత్యమైనటువంటి కేవలమైనటువంటి సంవేదనం అంటే అబ్సల్యూట్ అవేర్నెస్ ఏ విధంగా నిలబడుతుంది? శుద్ధమైనటువంటి సంవేదనలో నిలిచిన వాడికి వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది? జ్ఞానం ఏకరూపమైనప్పుడు దానివల్ల కలిగే మోక్షం కూడా ఏకరూపంగా ఉండాలి కదా. మరి లోకంలో జ్ఞానుల యొక్క స్థితిలో తేడాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? కొందరు జ్ఞానులు శాస్త్రంలో చెప్పినట్లు ఆయా కాలాల్లో చేయవలసినటువంటి కర్మలు చేస్తున్నారు. కొందరు వేరే పద్ధతుల్లో దేవతలను ఆరాధిస్తున్నారు. కొందరు ఇంద్రియాలను నియమించి సమాధి స్థితిలోనే నిలబడిపోతున్నారు. మరికొందరు దేహేంద్రియాలను శుష్కింపజేస్తూ తపస్సు చేస్తున్నారు. ముఖ్యంగా రాక్షసులు ఆ పని చేస్తుంటారు. కొందరు ప్రవచనాల చేత శిష్యులకు బోధిస్తున్నారు. కొందరు దండనీతిని అవలంబించి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరికొందరు సభలలో ప్రతివాదులతో వాదన చేస్తున్నారు. మరికొందరు ఎల్లప్పుడూ శాస్త్రాలను రచిస్తూ ఉన్నారు. కొందరు సదా ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళలాగా ఉంటున్నారు. కొందరు లోకులు ఏవగించుకునేటటువంటి ప్రవర్తనలో ఉన్నారు. వీళ్ళందరూ లోకంలోనే జ్ఞానులుగానే ప్రసిద్ధమై ఉన్నారు. మోక్షం అందరికీ సమానమైనప్పుడు వీళ్ల స్థితులలో భేదాలు ఏ విధంగా కలిగినాయి? వీరి విజ్ఞానం సమానం కాదా?
వీరి జ్ఞానంలో తారతమ్యం ఉందా? ఇది అంతా మీరు తప్ప ఎవరు కూడా చెప్పలేరు. అందుకని మిమ్మల్ని శరణు పొందినటువంటి శిష్యుని పట్ల మీ మనస్సు సహజంగానే దయార్ద్రమై ఉంటుంది. కాబట్టి నా అనుమానాలు నశించేటట్లుగా నాకు బోధించండి అని అనేక ప్రశ్నలు సంధించాడు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా సమంజసమని సంతోషిస్తూ దత్త భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు. పరశురామ, నీవు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివి. ఆ చిదాత్మను తెలుసుకోవటానికి నీకు సామర్థ్యం ఉంది. మీదు మిక్కిలి నీకు సద్విమర్శనం కలిగింది. అందువల్ల తత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే సద్విమర్శ కలుగుతుంది ఎవరికైనా. ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే ఎవ్వడు కూడా శ్రేయస్సుకు సాధనమైనటువంటి సద్విమర్శను పొందలేడు. మనలో ప్రతిరోజు సద్విమర్శనం అనేది పెంపొందించుకుంటూ ఉండటమే మనచే ఆరాధింపబడినటువంటి ఆ ఈశ్వరుడప్పుడు ప్రసన్నుడై మనకు చేయగలిగినటువంటి మహోపకారం. ఆయన చేయగలిగింది అంతవరకే. ఆలోచించండి. అంటే మనలో ప్రతిరోజు కూడా సద్విమర్శను పెంపొందించటమే ఆ ఈశ్వరుడు మనకు చేసే మేలు. అలా గనక మనలో ఆ గుణం లేకపోతే మనం పైకి వెళ్ళలేంగా, సాధనలో పైమెట్టుకు ఎక్కలేంగా. అందుకని ఆయన చేయగలిగింది అంతవరకే, మిగిలింది మనం చేయాలి. దేని నువ్వు తెలుసుకుంటావో అది సత్యం. కానీ చిదాత్మను గురించి నీకు చక్కగా తెలియలా. కాబట్టి అద్దంలో నగరంలాగా చిదాత్మ తనలో జగత్తును భాషింపజేస్తోంది అని తాటస్యంతో చెబుతున్నావు. అంటే డోలాయమానంగా ఉన్నావు. ఆ చిదాత్మే నేను అని నీకు తోసల. చిదాత్మను తనకంటే వేరొక వస్తువుగా ఎవడు తటస్థుడుగా తెలుసుకుంటూ ఉన్నాడో వాడికి అది తెలియదు. ఆ చిదాత్మనే నేను అని తెలుసుకున్న వాడికి ఆ తటస్థ స్థితి ఉండదు. ఆత్మ ఎక్కడో ఉన్నట్లు తటస్థంగా తెలుసుకోవటం అనేది స్వప్నంలో తెలుసుకోవటం వంటిదే అవుతుంది. స్వప్నంలో తెలుసుకుంది ఇళ్లలో కనపడదు. స్వప్నంలో దొరికినటువంటి నిధిలాగా తటస్థుని యొక్క ఆత్మజ్ఞానం ముఖ్యమైనటువంటి ఫలం ఇవ్వదు. ఈ విషయంలో వెనక జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని చెబుతాను వినమన్నాడు. అంటే దేనికైనా ఒక కథ చెబితే తప్ప అర్థమయ్యే పరిస్థితి ఉండదు. పరశురామ, కథ వినవయ్యా అంటూ చెబుతున్నాడు. పూర్వం విదేహ రాజ్యంలో ఒక ధార్మికుడైనటువంటి రాజు ఉన్నాడు. ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆ రాజు జనకుడు ఇహపరాలు రెండింటినీ తెలుసుకొని ఉత్తములైనటువంటి యజ్ఞాల చేత ఆత్మదేవతను ఆరాధించాడు. ఆ వంశంలో పుట్టిన వాళ్ళంతా జనకులే. జనకుడు అనగానే సీతామాత యొక్క తండ్రి అని అనుకోకూడదు. ఆ విదేహ వంశంలో విదేహ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళంతా జనకులే. వాళ్ళ పేర్లు వేరువేరుగా ఉంటాయి. విద్యావంతులు, తపస్సులు, కళా కోవిదులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు మొదలైనటువంటి బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు ఆ రాజుగారి దగ్గరికి. ఆ సమయంలోనే వరుణదేవుడు యజ్ఞాన్ని చేయాలి అనుకున్నాడు. ఆయన ఆహ్వానిస్తే బ్రాహ్మణులు చాలామంది వరుణ లోకానికి పోలా. విద్వాంసులందరూ కూడా ఇక్కడ జనక మహారాజుతే పూజింపబడుతూ సంతృప్తి పొంది ఇక్కడే ఉండిపోయినారు ఈ మిథిలా నగరంలో. అప్పుడు బుద్ధికుశులైనటువంటి వరుణదేవుడి యొక్క పుత్రుడు కపట మార్గంలో ఆ విద్వాంసులని వరుణలోకానికి తీసుకుపోవాలి అని నిశ్చయించుకొని బ్రాహ్మణ వేషంలో జనకుడి యొక్క యజ్ఞశాలకు వచ్చి రాజుగారిని దీవించి
సభలో అందరూ వింటుండగా అక్కడ ఉన్నటువంటి ఆ సదస్యులను అందరినీ తిరస్కరిస్తూ మాట్లాడాడు. సదస్యులు అంటే సభలో కూర్చున్నటువంటి వాళ్ళు. రాజా, కాకులతో గద్దులతో నిండి ఉన్నటువంటి సరస్సులాగా నీ యొక్క యజ్ఞశాల శోభించటం లేదు. శరత్కాలంలో వికసించినటువంటి కమలాలు కలిగినటువంటి సరస్సు హంసల సముదాయం వల్ల శోభిస్తున్నట్లుగా సభ విద్వాంసుల యొక్క సముదాయం చేతనే శోభిస్తుంది. మరి నీ సభలో విద్యా విశారదుడైనటువంటి వాడు ఒక్కడు కూడా నాకు కనపట్టల్లా. అయ్యా, నీకు శుభం జరగాలి, నేను వెళ్ళిపోతున్నాను. మూర్ఖులతో నిండి ఉన్నటువంటి ఈ సభలో నేనెట్లా ఉండగలుగుతాను అని పలికి అక్కడ నిలబడ్డాడు. అంతలోనే ఆ సదస్సులో ఉండేటువంటి వాళ్ళందరి కోపం వచ్చింది. ఏమిరా బ్రాహ్మణాదమా, అందరినీ ఎందుకు ఆక్షేపిస్తున్నావు? మమ్మందరినీ జయించడానికి నీకున్న విద్య ఏంటి? ఏమిరా నీ దుర్బుద్ధి? మమ్మల్ని అందరినీ జయించి పోగలవా? ఎందుకైనా అలా నిన్ను నీవు పొగుడుకుంటున్నావు? భూలోకంలో ఉన్నటువంటి విద్వాంసులు అందరూ ఇంచుముంచుగా ఇక్కడే ఉన్నారు, ఈ సభలోనే. నీవు భూలోకాన్నే జయించాలని అనుకుంటున్నావా? ఏ విద్యతో నీవు మమ్మల్ని జయించాలనుకుంటున్నావు చెప్పు అని గద్దించాను. అప్పుడు వరుణదేవుని కుమారుడు, మీరు ఒక ప్రతిజ్ఞ గనక అంగీకరిస్తే, ఓ సదస్యులారా, మీరందరూ ఒక ప్రతిజ్ఞ గనక అంగీకరిస్తే మిమ్మల్ని అందరినీ క్షణంలో జయించేస్తాను. నేను ఓడిపోతే నన్ను మీరు సముద్రంలో ముంచండి. ఒకవేళ మీరు ఓడిపోతే మిమ్మల్ని అందరినీ సముద్రంలో ముంచేస్తాను. దీనికి అంగీకరించి మీరు నాతో వాదన చేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దానికి అంగీకరించి ఆ వచ్చినటువంటి వాడితో వాదన చేయటం మొదలుపెట్టారు. ఆ వచ్చినటువంటి వాడు వరుణదేవుడు కొడుకు తన యొక్క తర్క కౌశలంతో వాళ్ళందరినీ జయించి వందల కొలదిగా వేల కొలదిగా తీసుకెళ్లి సముద్రంలో ముంచటం మొదలుపెట్టాడు. వరుణదేవుని దూతలు ఏం చేశారు? ఆ ముంచిన వాళ్ళందరినీ వరుణదేవుడి యొక్క యజ్ఞశాలకు తీసుకొని పోతున్నారు. అక్కడ వారందరూ కూడా వాళ్ళందరినీ వరుణదేవుడు పూజించి సంతృప్తులను గావిస్తున్నాడు. ఈ విధంగా కహోలుడు అనేటువంటి ముని కూడా సముద్రంలో ముంచబడ్డాడు. అది తెలుసుకొని అతడి కుమారుడు అష్టావక్రుడు, భాగవతంలో కూడా వస్తాడు ఈ అష్టావక్రుడు, జనకుణ్ణి యొక్క యజ్ఞశాలకు వచ్చి ఆ వరుణుడి యొక్క కుమారుడిని వాదనలో జయించి వాణ్ణి సముద్రంలో ముంచమని ఆదేశించాడు. అప్పుడు ఆ వరుణదేవుడి యొక్క పుత్రుడు తన నిజరూపాన్ని చూపించి వరుణలోకానికి పంపించబడినటువంటి బ్రాహ్మణులందరినీ రప్పించాడు. ఆ విధంగా రప్పింపబడినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులను చూసి అష్టావక్రుడు గర్వించి తిరస్కరించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దుఃఖం పొంది ఆ సమయానికి అక్కడికి వచ్చినటువంటి ఒక తపస్విని శరణు వేడుకున్నారు. ఆ తపస్విని ఆమె ఎట్లా ఉంది? కాషాయంబరాలు జడలు ధరించి యవ్వనంలో సౌందర్యంతో విలసిల్లిపోతూ ఉంది. ఆమె వాళ్ళందరినీ ఓదార్చి సభలోకి వెళ్ళి జనక మహారాజు చేత పూజితురాలై అష్టావక్రుణ్ణి చూసి, వత్సా కహోలపుత్ర, నీవు చాలా బుద్ధిమంతుడివి. వరుణదేవుడు పుత్రుణ్ణి వాదనలో జయించి ఈ విద్వాంసులందరినీ కూడా విడిపించావు. నేను నిన్ను కొంచెం అడుగుతాను, వంచన లేకుండా చెప్పు. దేనిని తెలుసుకుంటే సర్వము అమృతమయమవుతుందో, సకల సందేహాలు నశిస్తాయో, ఇక తెలుసుకోవాల్సింది కోరదగింది గాని ఏది ఉండదో అటువంటిది నీకు తెలిస్తే వెంటనే చెప్పు అన్నది. ప్రశ్న మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
దేన్ని తెలుసుకుంటే సర్వము అమృతమయమవుతుందో, సకల సందేహాలు నశించిపోతాయో, ఇక తెలుసుకోవాల్సింది కానీ కోరదగింది కానీ ఏమీ మిగిలుండదో, అలాంటిది నీకు తెలిస్తే వెంటనే చెప్పు అని అడిగింది ఆమె ఆ యోగిని. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, అమ్మా, అది నాకు తెలీదు. మళ్ళా చెబుతున్నాను విను. నాకు ఈ లోకంలో తెలియంది లేదు. ఇదెంత? నేను సకల శాస్త్రాలను అనేక పర్యాయాలు తిరగేశాను. ఇదిగో నీవడిగింది. అది నాకు తెలుసు అన్నాడు. క్షమించాలి, నువ్వు అడిగింది నాకు తెలుసు. నువ్వు అడిగిన ప్రశ్న ఎంత? నేను సకల శాస్త్రాలు అనేక పర్యాయాలు చదివాను, తిరగేశాను అన్నాడు. ఇదిగో నీవు అడిగింది చెబుతున్నాను విను. నువ్వు అడిగింది సకల జగత్తుకి కారణం. దానికి ఆది మధ్య అంతం లేవు. అది దేశకాలాల చేత పరిమితం కాదు. అది శుద్ధం, అఖండం. అది చిదాత్మకం. అద్దంలో నగరం వలె ఈ జగత్తంతా కూడా దేని యందు విరాజమానం అవుతుందో అదే పరమపదం. దానిని తెలుసుకున్నవాడే నిశ్చలము అమృతమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు. అద్దాన్ని గురించి తెలుసుకున్న తర్వాత దానిలో అనంతంగా ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తున్నా అవన్నీ కూడా అసత్యాలే. అద్దమే సత్యం అనేటువంటి విషయంలో ఏ విధంగా సందేహం కలగదో, అదేవిధంగా పరతత్వాన్ని తెలుసుకున్న వాడికి జగత్తు అసత్యం అనేటువంటి విషయంలో సందేహం కలగదు. అదేవిధంగా వాడికి అసత్యమైన జగత్తులో తెలియంది కానీ కోర తగింది కానీ ఏదీ ఉండదు. అటువంటి ఆత్మ ఒక్కటే చేతనం. తక్కినటువంటి జగత్తంతా కూడా అచేతనం కావటం వల్ల దానిని తెలుసుకునేటటువంటి వాడు ఇంకొకడు చేతనుడు లేకపోవటం వల్ల అది తెలుసుకోబడదు. ఈ విధంగా శాస్త్ర దృష్టితో నీవడిగినటువంటి తత్వం నిరూపించబడుతోంది అన్నాడు. మళ్ళీ ఆ యోగిని అన్నది, మునికుమారా, శాస్త్రాలలో ఉన్నట్లుగా నీవు చక్కగా చెప్పావు. నువ్వు చెప్పింది సర్వసమ్మతమే. కానీ దానిని తెలుసుకున్నవాడే నిశ్చలము అమృతమైనటువంటి స్థితిని పొందుతాడు అని నువ్వు చెప్పావు. ఆ తర్వాత దాన్ని తెలుసుకునేటువంటి వాడు ఇంకొకడు చేతనుడు లేకపోవటం వల్ల అది తెలుసుకోబడదు అని కూడా చెప్పావు. ఇది మొదట చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. అది తెలుసుకోవటానికి సాధ్యమే కానిదైతే నీకెట్లా తెలిసింది? నీకు తెలియకపోతే అది నాకు తెలియదు కాబట్టి లేదు అని నిరూపించు. అది ఉంది, నాకు తెలియదు, నాకు తెలుసు అని నీవు అంటావేమో. అది ఉంది, అది నాకు తెలుసు అని నీవు అంటావేమో. అది తెలియబడదు అని చెప్పకూడదు కదా. అసలు ఇదంతా నీవు శాస్త్ర దృష్టితోనే అనుకుంటున్నావు. దాన్ని నీవు స్వయంగా అపరోక్షంగా తెలుసుకోలేదు. అపరోక్షం అంటే డైరెక్ట్ గాని. జగత్తు ప్రతిబింబంగా ఉన్నదని నీవు ప్రత్యక్షంగా చూస్తూ దానికి అద్దంగా ఉన్నటువంటి ఆత్మను చూడటం లేదని ఏ విధంగా చెబుతున్నావు? ప్రతిబింబాన్ని చూసినటువంటి వాడు అద్దాన్ని చూడకుండా ఉంటాడా? అద్దాన్ని చూస్తే కదా ప్రతిబింబం కనపడేది. ఈ విధంగా సభలో అందులో కూడా జనకరాజు యొక్క ఎదుట మాట్లాడుతూ ఓడిపోయి పడ్డాను అని ఎందుకని గ్రహించటం లేదు? నువ్వు ఓడిపోయినావని. ఆమె ఆ విధంగా అడిగేసరికి అష్టావక్రుడు సిగ్గుపడిపోయి తల వంచుకొని కొంచెంసేపు ఆలోచించి ఆమె అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తోచక, అమ్మా, నీవడిగినటువంటి ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. నేను నీకు శిష్యుడిని అవుతున్నాను.
అవేద్యమైనటువంటి ఆత్మను తెలిసి అమృతత్వాన్ని పొందటం అన్నది ఏ విధంగా నిరూపింపబడిందో చెప్పండి. నేను అసత్యాన్ని చెప్పను, అది తపస్సు హరిస్తుంది అన్నాడు. అసత్యం చెబితే తపస్సు కాస్త నాశనం అయిపోతుంది. అష్టావక్రుడి యొక్క సత్యవచనాలకి ఆ యోగిని ప్రసన్నురాలై అందరూ వింటూ ఉండగా ఈ విధంగా చెప్పింది, కుమారా, దీన్ని తెలుసుకోకపోవటం వల్లనే అనేక మంది భ్రాంతి పొందుతున్నారు. ఇది శుష్కమైనటువంటి తర్కాల చేత తెలిసేది కాదు. శాస్త్రాలలో ఎల్ల ఎడల ఇది చాలా రహస్యంగా ఉంచబడింది. ఇంతమంది సభాదుల్లో ఒక్కడు కూడా దీన్ని తెలుసుకోలేడు. ఇక్కడ ఈ రాజు నేను తప్ప ఇంకెవ్వరు కూడా దీనికి తెలియదు. ఇంకెవరికి తెలియదు, మా ఇద్దరికే తెలుసు. వివాదాలలో ఎక్కడైనా ప్రశ్నోత్తరాల్లో ఇది కనపడదు. తర్కాన్ని మాత్రమే ఆశ్రయించినటువంటి విద్వాంసులు దీన్ని తెలుసుకోలేరు. ఎంత సూక్ష్మ బుద్ధితో తర్కించినా కూడా సద్గురువు యొక్క సేవ, దైవానుగ్రహం లేకుండా ఇది తెలిసే అవకాశమే లేదు. తన విషయంగా కాకుండా వెలుపల ఉన్న ఏదో వస్తువుని పరిశీలిస్తున్నట్టుగా తటస్థమైనటువంటి బుద్ధితో దీన్ని గురించి ఎంతగా విన్నా ఇది అర్థం అవదు. తన విషయంగా మనస్సుకి పట్టనంత వరకు ఎవరికైనా దీన్ని 1000 విధాలుగా బోధించినా ఆ బోధ వ్యర్థమవుతుంది. ఏ కారణం వల్లనో ఒకడు తన కంఠంలోనే ఉన్నటువంటి ముత్యాల హారాన్ని మర్చిపోయి అన్ని చోట్ల వెదికి అది దొంగల వల్ల అపహరింపబడిందని అనుకుంటున్నాడు. అనుకోకసేపు మెడలోనే ఉంది, కానీ మెడలో చూసుకోవట్లేదు, అంతా వెతుకుతున్నాడు. కనపడకపోయేసరికి బయట అది దొంగలు తీసుకెళ్లారని అనుకుంటున్నాడు. అనుకోకసేపు అప్పుడు ఎవడైనా ఒకడొచ్చి, ఏమయ్యా, హారం నీ మెడలో ఉంది కదయ్యా అని చెప్పినప్పుడు వాడు తన్ను తాను చూసుకొని కంఠంలో ఉన్నటువంటి హారాన్ని చేతితో పైకి తీసుకొని చూచే వరకు వాడికి అది లభించినట్లు కాదు. వాడి దగ్గరే ఉంది, కానీ వాడు చేతితో తవిడి చూసుకునే వరకు వాడికి లభించినట్లు కాదు. అంతవరకు వాడు ఎంత సూక్ష్మబుద్ధితో ఆలోచించినా కూడా దాన్ని పొందలేడు, ఆహారాన్ని. అదేవిధంగా ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి. అదేవిధంగా ఆత్మ తన స్వరూపమే అని ఎన్ని పర్యాయాలు విన్నా కూడా ప్రశాంత చిత్తుడై నా స్వరూపం ఇటువంటిది అవునా కాదా అని విచారించడానికి పూనుకోనంత వరకు అది తెలిసే అవకాశమే లేదు. తన స్వరూపం తన యందు కాకుండా ఎక్కడ ఏ విధంగా తెలుస్తుంది? దీపం తన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలని ప్రకాశింపజేస్తుంది, కానీ ఒక దీపం మరి ఒక దీపాన్ని ప్రకాశింపజేయటం లేదే. సూర్యుడు ఉదయించినప్పుడు సకల పదార్థాలు కనిపిస్తాయి, ప్రకాశిస్తాయి. సూర్యుడి యొక్క వెలుగు దీపాల మీద కూడా ప్రసరిస్తుంది. తక్కిన పదార్థాల్లాగా అవి సూర్యుడి యొక్క కాంతి వల్ల ప్రకాశం పొందవు. ఎందుకని? అవే ప్రకాశించేవే కాబట్టి. అంత మాత్రం చేత ఆ దీపాలు లేవు, అవి ప్రకాశించడం లేదు అని చెప్పడానికి కుదురుతుందా? సూర్యుడి కాంతిలో కూడా దీపాల యందు వాటికి సహజంగా స్వతంత్రంగా ఉన్నటువంటి వెలుగు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా చైతన్యం యొక్క ప్రకాశం కూడా ప్రతి పదార్థంలో కూడా ఉండనే ఉంటుంది. ప్రతి పదార్థంలో ఉంటుంది. అది ఎక్కడ లేదో చెప్పు. ఆ వెలుగు, దీపాల వెలుగు పరిమితం. కొన్ని చోట్ల ఒక్కొక్కప్పుడు అది ప్రకాశింపకపోవచ్చు, కానీ అపరిమితము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశము అయినటువంటి చైతన్యం ప్రకాశింపకుండా ఉండడం అన్నది లేదు. ఆత్మ తెలుసుకోవడానికి వీలు లేనిది, అది ప్రకాశిస్తుంది అనేటువంటి మాట ఎట్లా కుదురుతుంది అని నీవు అనుమానిస్తున్నావేమో. ఆత్మ తెలుసుకోవడానికి వీలు లేనిది, అది ప్రకాశిస్తుంది
అనే మాట ఎట్లా కుదురుతుందని నువ్వు అనుమానపడుతున్నావేమో. ఉదాహరణ చెబుతున్నాడు దానికి. సూర్యుడి యొక్క వెలుగులో చిన్న దీపాలను మనం గమనించలేము. ఎందుకని? సూర్యుడి కాంతి చాలా గొప్పది. అంత మాత్రం వల్ల ఆ దీపాలలో వెలుగు లేదని చెప్పచ్చా? మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.